హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ మేమందరం ఎలా గ్యాదర్ అయ్యామో చూశారు కదా. తిరుపతి కొండపైన జపాలి అని ఒక ఆంజనేయ స్వామి మందిరం ఉందండి. అది ఇటు నుండి అప్పు ఒక 50 మెట్లు ఉంటాయి ఎక్కడానికి, మళ్ళీ డౌన్ ఒక 50 మెట్లు ఉంటాయి. చాలా ఈజీగా ఉంది ఎక్కడం కూడాను. అక్కడికి మేము ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్ళాం. చాలా ప్రాముఖ్యత కలిగిన ఇదంట అది. చాలా మహిమలు ఉన్నాయంట. అక్కడ చూసారా, చిన్న సెలయేరులాగా వస్తుంది. సౌండ్ కూడా చాలా బాగుంది, గలగల నీరు పారుతుంటే. బోర్డు మీదంతా దాని తాలూకా చరిత్ర ఉందండి. ఆ గుడికి చాలా ప్రత్యేకత ఉందని చాలామంది చెప్పారు. ఏది అనుకున్నా జరిగిపోతుందంట. గుడి చుట్టూతో చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కుతున్నప్పుడు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈయన అక్కడ ప్రసాదం ఇస్తుంటారు. ఎవరైనా ఏమైనా కష్టాలు ఉండి లేకపోతే పీడకలు వచ్చిన వాళ్ళకి ఆ రక్ష కడతారట. ఇదిగోండి స్వామివారు, జపాలి ఆంజనేయ స్వామి దేవస్థానం. ఈ స్వామివారు చాలా ఫేమస్. అదంతా కూడా ఫారెస్ట్ ఏరియాలాగా ఉంటుంది. అంటే కొండపైన కదా, తిరుపతి కొండపైన కదా, అందుకని. ఆ కొండపైన రకరకాల జంతువులను చూసామండి. కోతులైతే ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నాయి. ఒక మంచి వాతావరణం వాటికి ఉన్నది, అందుకని జంప్ చేసి పైన కిందన ఆడుకొని ఎవరైనా ఏమైనా ఇస్తే తింటూ, అందరూ అరటిపళ్ళు ఏవో పెడుతుంటే అవి తినుకొని ఆ చెట్టు కొమ్మ మీద ఈ చెట్టు కొమ్మ మీదకి అలాగా తిరుగుతూ ఆడుకుంటున్నాయి చక్కగాను. అదృష్టం వాటికండి. ప్రకృతి అలాగా మనలాగా తాపత్రయం ఉండదు. ఇల్లు ఉండాలి, వాకలు ఉండాలి, ఇవన్నీ సంపదనలు ఉండాలి, అవన్నీ. ఆ రోజు ఆహారం ఎంత దొరుకుతుందో అంత సంపాదించుకొని తిని హ్యాపీగా ఉంటాయి. వాటికి ఉన్న ఇబ్బందులు వాటికి కూడా ఉన్నాయిలేండి పాపం. వర్షం పడితే తడుస్తాయి, ఎండకి తట్టుకోవాలి అన్నీ. ఇవన్నీ చూసారా, పెద్ద పెద్ద చెట్లు రాళ్ళు మధ్యలోని. చాలా వర్ణనకి అతీతంగా ఉందండి. చాలా చాలా బాగుంటుంది. ఎంతమందో వస్తున్నారు వెళ్తున్నారు. ఇప్పుడు మీకు చూపించేది ఒక రకమైన ఉడత ఎర్రగా ఉండి ఉన్నదండి. నేను కూడా ఇది ఫస్ట్ టైం ఏదో జూలో చూసాను తప్పితే ఇలాగా రియల్గా చూడలేదు. ఆ ఉడతకి కొబ్బరి ముక్క ఇచ్చారు ఎవరో. ఆ కొబ్బరి ముక్కని పట్టుకొని చూడండి ఎంత చక్కగా తింటుందో. కిందని అంతమంది చూస్తున్నా కదా, ఏం భయపడట్లే, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ దొరికిందిలే అని తింటున్నది. చాలా అందంగా ఉంది కదా. దాని తోక కూడా 3 రంగుల్లో ఉంది. దాని బాడీ ఒక రంగులో ఉన్నది. ఫేస్ వేరేగా ఉంది. బాగుంది ఉడత. దగ్గరగా చూడండి. ఇగోండి మెట్లు అని చెప్పాను కదా, మరీ ఎత్తుగా ఉండవు, అలాగని మరీ పల్లంగా ఉండవు. 4 మెట్లు ఎక్కేసరికి ఒక అరుగు ఉంటుంది, కూర్చోవచ్చు. మళ్ళీ 4 మెట్లు ఎక్కి అరుగు ఉంటుంది, కూర్చోవచ్చు. చాలా జనం వస్తున్నారండి. మేము ఒక 7 మెంబర్స్ వెళ్ళాం, మా బ్యాచ్ అంతా. ముందు రోజు మాకు దర్శనం అయిపోయింది కదా తిరుపతి, మీరు వీడియో చూసుంటారు. కానీ మళ్ళీ అయిన తర్వాత మేమంతా ఒక ఇన్నోవా పెట్టుకొని దర్శనం అయిన తర్వాత అలా పైకి వెళ్ళాం. వీళ్ళంతా మా ఫ్రెండ్సే. ఈ రాళ్ళకు ఒక ప్రత్యేకత ఉందండి. ఎవరైనా ఇల్లు కట్టుకోవాలని ఆగిపోయినా, మనసులో ఏవైనా కోరికల నుండి ఆగిపోయినా అక్కడ రాయి మీద రాయ పేర్చితే ఆ కోరికలు నెరవేరుతాయట. ఎక్కువ రాళ్ళు పేర్చితే ఎక్కువ అంతస్తులు కడతామని కూడా చాలామంది పెట్టుకున్నారు. కానీ దానికి ఇంకోటి ఉందండి. ఆ రాయి మీద రాయి పెట్టినవి తీసి మనం పెట్టకూడదట. కింద పడిపోయి విడివిడిగా ఉన్న రాళ్ళనే తీసి పెట్టుకోవాలి. అంతేగాని ఎవరో పెట్టిన రాళ్ళని తీసి మనం పెట్టకూడదు.
నేను కూడా మా అమ్మాయి కోసం మా అబ్బాయి కోసం పెట్టానండి. ఈయన చూసారా, అంత ఎండలో కూడా గాంధీ గారి వేషం వేసుకొని పాపం కూ కూటి కోసం కోటి విద్యలని అలాగా వేషం వేసుకొని ఎండలో ఉన్నారు. కష్టపడవచ్చు, కానీ కొంతమందికి కొన్ని రకాలు ఎంచుకుంటారు. ఆయన అది ఎంచుకున్నారు. మేమందరం మెట్ల మీద తిరుగుతూ వెళ్ళామన్నాను కదా, 8 మెంబర్స్ వెళ్ళాం. అక్కడ దారిలోని దాహం వేస్తే మజ్జిగ ఉంది, దోసకాయలు ఉన్నాయి, మజ్జిగ కూడా చాలా టేస్ట్గా ఇచ్చాడండి. గ్లాస్ 10 రూపాయలు. కొత్తిమీర అన్నీ వేసి, నిమ్మకాయ, బ్లాక్ సాల్ట్ అన్నీ వేసి చాలా బాగుంది మజ్జిగ. ఈ అరుగుల మధ్య మధ్యలో మేము 4 మెట్లు నడిచేవాళ్ళం, అరుగు మీద కూర్చునేవాళ్ళం. 4 మెట్లు నడిచేవాళ్ళం, అరుగు మీద కూర్చుని అలసట తెలియకుండా అవలీలగా ఎక్కిపోయామండి. అది చాలా బాగుంది. ఆంజనేయ స్వామి అయితే మాత్రం చెప్పలేము, చాలా బాగున్నారు. మెయిన్ చాలా